మీనాక్షికేదో జరిగినట్టు భయంకరమైన పీడకల. నిద్రలోనే ప్రాణం పోయినట్టయిపోయింది. నువ్వు కనకం అక్కడికి వెళ్ళండి. వాళ్ళెవరికి కనబడకుండా గౌతమ్ నువ్వు కంట కనిపెడుతూ మీనాక్షిని చూసుకోండి. మీనాక్షి, ఆ రోజు ఫోటో నేను అందుకే తీశాను. మీనాక్షి, సెల్ఫీ. యా షూర్. Okay. Welcome. థ్యాంక్ యూ. Yeah, sure. బెస్ట్ ఆఫ్ లక్. With pleasure. టేక్ కేర్. Sure. Take care. ఏమో అనుకున్నాను, మనోడు దాన్ని మంచి రొమాంటిక్ ప్లేస్ కే తీసుకొచ్చాడు. ఎంతైనా రొమాంటిక్ కింగ్ కదా, టేస్ట్ ఈ రేంజ్ లోనే ఉంటుంది మరి. దాని చావుకి ముహూర్తాన్ని డిసైడ్ చేసింది ఈ రోజే. ఆల్రెడీ అడవిలో ప్లాన్ చేశాను. ఏదో ఒకటి చేసి దాన్ని అడవిలోకి వెళ్ళేలా చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? అనవసరంగా జోసెఫ్ని తిట్టాను. ఎంత ఫూలిష్గా బిహేవ్ చేశానంటే. గౌతమి, ఏమండి, కాఫీ అడిగారు కదా, తీసుకొస్తున్నాను. దేవుడా, ఇప్పుడు కానీ మీనాక్షి వచ్చిందంటే కుంపలు అంటుకుంటాయి. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళారబ్బా? క్రిష్, 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 ఏంటి? ఏమైంది క్రిష్? అమ్మాయ్యా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు కానీ నువ్వు ఎప్పుడు వచ్చావు గౌతమి?
ఏంటి క్రిష్ ఎప్పుడొచ్చానా? ఎంత బాగా అడిగావు. ఇంకా నయం నువ్వెవరని అడగలేదు. గౌతమి ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంటి క్రిష్, నేనొచ్చి 2 రోజులు అయ్యింది. ఎలా ఉన్నావు ఏంటి అని ఇంతవరకు ఫోను లేదు, ఏం లేదు. అసలు నేనొచ్చిన విషయమే నీకు తెలీదు. చివరికి అలా అయిపోయింది నా పరిస్థితి. సారీ గౌతమి, మీనాక్షి విషయంలో మర్చిపోయి సారీ పడిపోయి నీ విషయం మర్చిపోయాను. తను అటు ఇటు తీసుకెళ్ళడం, ఆ ప్లేస్ ఈ ప్లేస్ చూపించడం, పూర్తిగా ఆ హడావిడిలో పడిపోయి అసలు నేను రమ్మన్న విషయమే మర్చిపోయాను. రెండు రోజులకే నన్ను మర్చిపోయేంత మైకంలో పడిపోయావన్నమాట. అదే ఇంకొన్ని రోజులు పోతే నన్ను ప్రేమించిన విషయం కూడా మర్చిపోతావేమో. పరిస్థితి అంత దూరం రాకుండానే చెక్కు పెడతాన్రా జఫా. ఏంటి గౌతమి, ఫీల్ అవుతున్నావా? సారీ, ఏమనుకోకు, కొంచెం అర్థం చేసుకో గౌతమి. అయ్యో భలేవాడివి క్రిష్. ఎందుకు అనుకుంటాను చెప్పు. తనని ఇక్కడికి తీసుకురావడానికి ఒక పర్పస్ ఉంది. తనని ఆనందంగా ఉంచడం కోసం ఇదంతా చేస్తున్నావని నువ్వు నాతో చెప్పావు కదా. మరి నేనెందుకు ఫీల్ అవుతాను చెప్పు. తను ఆనందంగా ఉండటం చూసి నువ్వు ఆనందపడతావు. నువ్వు ఆనందంగా ఉంటే అది నాకు హ్యాపీనే కదా. నువ్వు అలా ఉండటమే కదా నాకు కావాల్సింది, నేను కోరుకునేది. మరి నేనెందుకు బాధపడతాను చెప్పు. అయినా మీనాక్షి మనకేమన్నా పరాయిదా ఏంటి? మన మనిషిలా, మన ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. ప్రతి క్షణం మన గురించి, మన కుటుంబం గురించి ఆలోచిస్తుంది. ఈ రోజు మన కుటుంబం బావుందన్నా, నువ్వింత సంతోషంగా ఉన్నావన్నా దానికి కారణం మీనాక్షియే కదా. మన సంతోషం కోసం బ్రతికే మనిషిని సంతోషంగా ఉంచటం మన బాధ్యత కాదా చెప్పు. నేనే తనకి ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను, కానీ ఈలోపు నువ్వే ఇలా ప్లాన్ చేశావు. కృతజ్ఞత తీర్చుకోవడం సంస్కారం క్రిష్. అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. వావ్, థ్యాంక్ యూ గౌతమి, థ్యాంక్ యూ సో మచ్. ఒకేసారి నీలో ఇంత మార్పా? ఇదే గౌతమి నీలో కోరుకునేది. మీనాక్షి లాంటి మనసు ఉండాలని చెప్పాను కదా. ఇదిగో ఇలా ఆలోచించడం మీనాక్షి మనసు అంటే నాకు చాలా ఆనందంగా ఉంది గౌతమి. క్రిష్, నేనెప్పుడు ఇలాగే ఉంటాను. కాకపోతే నువ్వు చూసే దృష్టే వేరుగా ఉంటుంది. దొరికావరా, ఇప్పుడు పెడతాను ఫిట్టింగ్. క్రిష్, ఇవన్నీ సర్లే గాని మీనాక్షికి అమ్మవారంటే చాలా ఇష్టం కదా. ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఒక అమ్మవారి విగ్రహం ఉందట. చాలా మహిమగల అమ్మవారట. మనం ఏం కోరుకున్నా ఇట్టే తీరుస్తుందట. మీనాక్షిని అక్కడికి తీసుకెళ్లొచ్చు కదా, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవును గౌతమి, చాలా మంచి ఐడియా ఇచ్చావు. ప్లాన్ చేస్తాను. ఇదేమైనా పోలవరం ప్రాజెక్టా ప్లాన్ చేయడానికి? ఇలాంటివన్నీ ఇప్పటికిప్పుడే చేసుకోవాలి క్రిష్. ఫస్ట్ ఇమీడియట్ గా నువ్వు తనని అక్కడికి తీసుకెళ్ళు. తను బోల్డ్ అంత ఆనందపడిపోతుంది. వెళ్ళు. తీసుకెళ్తానులే గాని ఇంకెప్పుడు నువ్వు ఇలా బయటికి రాకు. చాలా ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకో. సర్లే క్రిష్, ఒక్కదాన్ని రూమ్ లో ఉండలేక బోర్ కొట్టేసింది. అందుకే ఇలా బయటకొచ్చాను. ఇంకెప్పుడు రానులే గాని ముందు నువ్వు బయలుదేరి తనని తీసుకెళ్ళు, ఓకేనా? ఓకే గౌతమి, బాయ్. బాయ్ క్రిష్. రే, నువ్వు తీసుకెళ్తుంది అమ్మవారి దర్శనానికి కాదురా, అమ్మవారికి బలివ్వటానికి. ఓ, తీసుకెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. బా, అయ్యో ఏమైంది సార్? తలనొప్పిగా ఉందా? టాబ్లెట్ తీసుకురమ్మంటారా? 103 నుంచి తెమ్మంటారా? 403 నుంచి తెమ్మంటారా? సార్, ఆయనకి 2 సినిమా చూశాను సార్.
ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా కూడా చూశాను. ఇప్పుడు రిసార్ట్స్ లో ఇద్దరాని సినిమా లైవ్ లో చూస్తున్నాను సార్. రై ఏంట్రా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? సార్ ఓపెనింగ్ సీన్ లో నా గోప్ పగలగొట్టి థ్రిల్ ఇచ్చారు. ఆ థ్రిల్ తట్టుకోగలుగుతున్నాను కానీ ఈ థ్రిల్ మాత్రం తట్టుకోలేకపోతున్నాను సార్. సార్ నేను ఇంకా టిఫిన్ చేయలేదు సార్. టీ తాగే అలవాటు కూడా ఉంది సార్. సార్ అదేంటో తెలియదు కానీ టీ జీవితం కరెక్ట్గా 1 గంట అయితే చాలు సార్. ఆకలి సచ్చిత్ సార్. టీ టీ టీ. థ్యాంక్ యూ సార్. ఈ పూటకి ఈ పేదవాడి ఆకలి తీర్చారు. చాలా సంతోషం సార్. మళ్ళీ రాత్రి భోజనం టైంలో వస్తాను సార్. ఎలాగోలా కడుపు నింపుకోవాలి కదా. చావ్. అబ్బా బాగా వర్కౌట్ అయింది. ఇలాంటి పేరలు రోజు 2-3 వస్తే బాగుండు. అబ్బా వాటర్ బాటిల్ కోసం ఎత్తుకుతుంటే క్వార్టర్ బాటిల్ దొరికినట్టుగా పొద్దున్నే బోని బేరం బాగానే వర్కౌట్ అయింది. ఇంకో 2-3 కజ్జికాయలు దొరికితే ఈ దినానికి లెక్క లెవెలైపోద్ది. చెప్పా. హోల్డన్ ఆపు, ఇక్కడ ఆపు. వస్తే కనకమా ఏదో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నట్టు అలాగే సెటిల్ అయిపోయావంటే బొట్టి పెట్టి హారతి ఇచ్చి చెప్పాలా దిగమని. దిగా వచ్చాను చూడండి నన్ను నేను. ఏయ్ పల్లుడిపోయిన ముసలమ్మ చికెన్ తిన్నట్టు ఏంటి ఆ గుణగడం? దమ్ముంటే పైకను, లేదంటే నోరు మూసుకుని పద. సార్ డబ్బులు. ఓహో సారీ మర్చిపోయాను. ఇందా సార్ మనిషికి 100 ఇస్తా అన్నారు. మా ఊర్లో దీన్ని 100 అంటారు. మీది ఓకే సార్, మరి మేడంది? ఓ తను కూడా ఇవ్వాలి కదా, ఆ సంగతే మర్చిపోయాను. కనకం ఒకసారి రా. ఈ 100 తనకి ఇవ్వు. తను కూడా 100 ఇచ్చింది, సరిపోయిందిగా. పద. సార్ ఇది చీటింగ్ సార్. ఇది చీటింగ్ అన్నావంటే ఇదే 100 నోటుతో మర్డర్ చేసేస్తా. 4 అడుగులు లిఫ్ట్ అడిగితే మనిషికి 100 అడుగుతావా? నేనే పెద్ద రింగు మాస్టర్ని, నాకే రింగ్ వేయాలని చూస్తావా? ఇదిగో కావాలంటే ఇది తీసుకో, లేకపోతే ఇది కూడా లాక్కుంటా. అమ్మో కర్మరా బాబు. ఎలా అమ్మో మీరు మామూలు వారు కాదండి, కంత్రిలకే కంత్రీలు. అయ్య బాబాయ్ నాకే అనుకున్నా, ఈ విషయం నీకు కూడా తెలిసిపోయిందా? నోరు మూసుకొని పద. పిసిని గుట్టి సన్నాసి. వినబడుతోంది ఇక్కడ. అయితే కొంచెం దూరం వెళ్ళండి, వినపడదు. ఏంటి కౌంటరా? చూడు, పైన టోపీ పెట్టుకున్నాడు, కింద గడ్డం పెట్టుకున్నాడు, స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ లాగా కుర్తా పైజామా వేసుకున్నాడు, స్మార్ట్ గా ఉన్నాడు అనుకుంటున్నావేమో. వేషం కొత్తగా ఉందని ట్రై చేశా, కానీ ఒరిజినల్ లోపల అలాగే ఉంది. దాన్ని గాని నిద్ర లేపావో రచ్చ రచ్చే. పిల్లి నిద్రలేస్తే ఎవ్వరు భయపడలేండి, రండి. వసయ్ ఆగు. మీ బాబు పేరేంటి? సుబ్బారావు. ఇప్పుడు ఆయన ఎందుకు గుర్తొచ్చారు? వాడొచ్చి మోస్తాడా బ్యాగు? తీసుకా. కజ్జికాయ గాళ్ళు వస్తూ పోతూ ఉండాలా, వాళ్ళని ఎత్తి నా చెయ్యి ఉండాలా. చిలకలూరుపేట చెంబులో లోట. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి నేను మీకు ఏ విధంగా సాయం చేయగలను? ₹1 అప్పు కావాలి, ఇస్తావేటి? త్రిల్లుకే త్రిల్లా? మరి లేకపోతే ఏదో కటింగ్ ఎందుకు, మామూలుగా అడగచ్చు కదా.
గెటప్ బాగానే వేశాం కదా వాడు అలా చూస్తున్నాడేంటి కొంపదీసి డౌట్ కానీ వచ్చిందా ఏంటి మరి మీ నోటి దొలత రాదా ఏంటి? ఏయ్ కుక్కలాగా అలా వాసన చూస్తావేంటి యాసమేమో పంజాబీ, భాష పాలకొల్లు. యాడా మ్యాచ్ కావట్లేదే. ఇండియా బోస్కి పాకిస్తాన్ రంగేసిన మాదిరిగా ఉన్నారు. యాందబ్బా మీరు అచ్చా? గెటప్ అంతా పర్ఫెక్ట్గా వేయించని డౌట్ అవడానికి అసలు వీల్లేదే. ఏందే? కూర్చున్నాయి ఓ బాటి బల్లే బల్లే బల్లే. हाँ आजे समझे समझे बल्ले बल्ले. ఇది మాకి ఫ్యామిలీ సాంగ్. డాన్స్ ఎట్టా చేసింది బల్లే బల్లే. దిలర్ మెహందీ అమ్మ మొగుడు లెక్క చేసిందిలే. ఇంత చేశాక కూడా నీకు ఇంకా డౌట్ ఉందిలే. ఇంకా అలాగే చూస్తే ఇంకోసారి టేప్ రికార్డర్ ఆన్ చేయాల్సి వస్తుంది. అక్కర్లేదు, ఆ రాజుకు నేను తట్టుకోలేను. ఇవ్వు. పాట మాత్రం పెట్టకండి. నమ్మరంటావా? లేదు, భయపడ్డాడు. అంటే మరి అంత భయంకరంగా డాన్స్ చేసానమాట. బల్లే 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 బల్లే. పేర్లు చెప్పండి. నీది పేరు మాకు ఎలా తెలుస్తుంది జఫాజీ? చెక్కలో మీ పేర్లు చెప్పండి. వానికి యువరాజ్ సింగ్. జీ జీ. కొంచెం పేరు గుర్తు పెట్టుకుని చావండి. జీ జీ. ఏంటే యువరాజ్ సింగా? పేరుకి నీ పొట్టి కట్టవుడికి ఎక్కడ మ్యాచ్ అవట్లేదే. కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి చూడు. నిదానంగా నమ్ముతా గానీ మీ పేరు చెప్పండి. కనకం. రకుల్ ప్రీత్ సింగ్. నాకు చెప్పి నువ్వు మర్చిపోతావంటే క్యాబేజీ మోహన్ దారా. బల్లే 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 బల్లే. క్యాజీ క్యా దేఖతా హై? ఏం చూస్తున్నాయి? మీది వ్యవహారం చూస్తుంటే ఏందా అని చూస్తుంది. పేర్లు తేడాగా చెప్తుంది. మధ్య మధ్యలో చెవులు కొరుకుతూ ఉంది. చూస్తా ఉంటే నా కజ్జకాయకి ఎక్కడో తేడా కొడతా ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ జీ. హాజీ. మళ్ళీ డౌట్ అంట. బల్లే 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 ఆన్ చేస్తున్నా. ఆన్ చేయనా బల్లే బల్లే? అవసరం లేదమ్మా, నమ్మాను. నువ్వు టేబుల్ రికార్డ్ ఆన్ చేస్తే రకుల్ ప్రీత్ సింగ్ ఏంది సమంత అన్నా నమ్ముతాను. రకుల్ ప్రీత్ సింగ్ జీ. హాజీ. బచ్చా నమ్మేశాడు జీ. హాజీ. ఇదిగోండి మీ రూమ్ కీస్. ఈ పని ముందు చేస్తే మాది డాన్స్ చేసేపటి తప్పేది కదా. నాకు ఇంత టార్చర్ ఉండేది కాదు కదా. రకుల్ ప్రీత్ సింగ్ జీ బ్యాగ్ లేలో చలో ఆవో. ఎవరికైనా డౌట్ వస్తే ఇలా సాంగ్ తో చంపేచ్చు అనమాట. బల్లే 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 ఆవో. ఈ థ్రిల్లర్ కి థ్రిల్ తగ్గిన డౌట్ పెరిగిన అస్సలు ఊరుకోడు. దేఖేంగే మీ పంజాబీ వ్యవహారం మొత్తం దేఖేంగే. మీనాక్షి. వచ్చారా? నేను ఇంకా తప్పిపోయారేమో అనుకుంటున్నాను. హే, ఏంటి జోకా? జోక్ చాలా బాగా వేసావు. ఈ మధ్య జోకులు చాలా బాగా వేస్తున్నావు. ఇక చాలా ఆపండి. మీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? అయినా కాఫీ తెస్తానని చెప్పాను కదా, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికంటే అది ఎక్కడ 103లోకి. వీడు నా మాట నమ్మాడా లేదా? దాన్ని గుడికి తీసుకెళ్తున్నాడా లేదా? ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టా.
కాసేపట్లో ఆ మీనాక్షి పరలోకానికి పయనం అవ్వబోతుంది. ఓ గంట తర్వాత షీఈ్ నో మోర్. ఈ రోజుతో దానికి భూమి మీద నూకలు చెల్లిపోబోతున్నాయి. టీ జోడి తిరిపోయింది. బ్యూటిఫుల్. అరే మీ ఆడవాళ్ళరా, నువ్వు కాదురా. ఇదే జీన్స్ అంటే వర్షన్ 2.0.